టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా అనంతపురం నగరంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. జై చంద్రబాబు అన్న నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకుడు లింగారెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లుగా అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు వెలుగు వైపు తీసుకెళ్తారని అన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. మా ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు సాక్షిగా ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి అఖండ మెజారిటీతో సాధించి దాదాపు 164 సీట్లు సాధించి కూటమి ద్వారా ఈ రోజు 4వసారి ప్రమాణ స్వీకారం చేయదలిచాడు. ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్కి నవ్యాంధ్రప్రదేశ్కి మంచి రోజు ప్రారంభమయ్యాది. అంతేకాదు ఈ రోజు నుంచి ప్రజలకు అన్ని విధాల అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. జై తెలుగుదేశం. అంతేకాకుండా ఈ రోజు మా నాయకుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న నాయకత్వంలో అనంతపురంలో మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పాలాభిషేకం నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకం చేసి ర్యాలీ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ తెలుపుతూ ఈ అఖండ మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అలాగే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి కూడా అఖండ మెజారిటీతో గెలిపించిన అనంతపురం ప్రజల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ కి కొత్త 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నవశకం ప్రారంభించి కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, పుట్టినరోజు గారు అయితేనేమి అందరితో కలిసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని తెలియజేస్తున్నాం. ఈ రోజు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇక్కడ అనంతపురం అర్బన్ లో సంబరాలు చేయాలని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలకి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుండు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం.